సార్ మాలీవుడ్ సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకునే ఉన్నాము. జస్టిస్ హేమ కమిటీకి సంబంధించి. అయితే ఇప్పటికీ అంటే చాలా మంది హీరోలు దాంట్లో ఉన్నారు అని చెప్పేసి విన్నాము. జయసూర్య అని చెప్పి, సిద్దికి అని చెప్పేసి, మీరు అన్నట్టు దిలీప్ అండ్ ఈ రీసెంట్ గా ఈ కమిటీ గురించి నాకు ఏం తెలీదు అని చెప్పేసి రజనీకాంత్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్. దీని గురించి మీరేమంటారు సార్? అదే మంచి కామెడీ క్వశ్చన్ అంటే ఇదే యాక్చువల్గా. మొత్తం ఈ ఇంటర్వ్యూ అంతటికీ కామెడీ క్వశ్చన్ ఏంటంటే రజనీకాంత్ నేను వినలేదంటాం అనమాట. అతనికి ఎలా కనపడుతుంది మరి? సంచేత వీళ్ళంతా కూడా ప్రబుద్ధులు. ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మలయాళంలో. ఎవరైతే అక్కడ అమ్మ అని వాళ్ళ అసోసియేషన్ పేరు, ఇక్కడ మాయాలో అక్కడ అమ్మ అంటారు అనమాట. అసోసియేషన్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ ఏదో ఉందనమాట. ఇక్కడ దాన్ని తిరగేశారు మా అని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అదే మళ్ళీ ఇద్దరం కలిసి మా ఎందుకని అలా పెట్టుకున్నారు. అదే అక్కడ అమ్మ ఇక్కడ మా ఆర్టిస్టులకు సంబంధించింది అనమాట. వాళ్ళ మొత్తం టీం అంతా కూడా, ఎలక్ట్ అయిన టీం అంతా కూడా, ఇంక్లూడ్ మోహన్ లాల్ మెయిన్, వాళ్ళందరితో పాటు అందరూ రిజైన్ చేస్తారు. ఎందుకంటే ఆడ చుట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఆవిడ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నది దేనికి, వాళ్ళే దీన్ని ప్రేరేపిస్తున్నారు అనే మాట ఇది రాసి ఉంటుంది. టక్కన రిజైన్ చేస్తారు. తర్వాత ఆడెవడో ఎడ్యుకేట్ నాలాటోడు ఈ మాలీవుడ్ అనకండి దయచేసి, ఈ వుడ్ లేట్ అని నేను ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చెప్పాను. హాలీవుడ్ నుంచి బారో తెచ్చుకున్న మాటలు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, తొక్కలవుడ్, అక్కనేను తొక్కనేను అన్నట్టుగాను తొక్కలవుడ్, బాలీవుడ్ అనొద్దని. హాలీవుడ్ వాళ్ళు పెట్టుకున్నారు, అది ప్లేస్ అది. ఓకే, దాన్ని కాపీ కొట్టకండి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళం సెక్షన్, కేరళ ఇండస్ట్రీ అని అనొచ్చు. యాక్చువల్ గాను వాడు ఎవడో చాలా గోల పెడుతూ ఒక ఇది పెట్టాడు కింద కామెంట్ అనమాట. దయచేసి ప్లస్ డోంట్. నేను అదే అంటాను, ఈ మాలీవుడ్లు హాలీవుడ్లు ఏంటి అసహ్యంగాను. హాలీవుడ్ నుంచి అడుక్కుని తెచ్చుకున్నాం ఎన్ని, వాళ్ళని కాపీ కొట్టి. సరే పక్కన పెట్టు, రామాయణంలో పిడకల వేటలాగా ఈ రజనీకాంత్ నేను వినలేదంటాం అనేది మోస్ట్ జోక్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అంచేత ఇంకా చాలా మంది ఉన్నారు ప్రబుద్ధులు మలయాళంలో. పెద్ద పెద్ద స్టార్లు పొద్దున్న లేకపోతే సిస్టర్ కింద యాక్ట్ చేస్తుంది సినిమాలో, మదర్ కింద యాక్ట్ చేస్తుంది. వాళ్ళతో కూడా పట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళే కాదు సినిమా వాళ్ళు అంతే. అదేదో ఆశ వేసింది అక్కడ క్యారెక్టర్ వరకే, అంత హిపోక్రసీ. కనీసం నా సినిమాలో ఇది చెల్లి కింద కూతురు కింద యాక్ట్ చేద్దాన్ని కూడా వదలరు వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళే పడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇందాక ఎవడో చెప్పేది ఎవడో ఒక ఆర్టిస్ట్ బయటపడ్డాడని. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కొంచెం వీళ్ళ మీద చాలా హై లెవెల్లో దెబ్బతిన్న కక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడుతున్నారు. మీటూ మూమెంట్ లాగా వాళ్ళకి లేట్గా వచ్చింది. మీటూ యాక్చువల్గా మీటూ మూమెంట్ని ఇందులో కలిపితే నాకు ఇష్టం ఉండలేదు. ఇక ప్రతి ఒక్కరు కూడా నేను అలా చేసేది అంటది. అవి కరెక్ట్ కాకపోవచ్చు, దాని అథెంటిక్ ప్రూఫ్గా పలానా షూటింగ్లో పలానా ఇలా వాడి దాని తర్వాత ఆ క్యారెక్టర్ కట్ చేస్తే నేను పడుకోలేదని ఆ టైంలో చెప్తే కొంతవరకు నమ్మొచ్చు. కానీ ప్రతి అర్థమైంది వచ్చి నన్ను వాడేసుకుని నాకు ఇవ్వలేదని అని కూడా అనొచ్చు. సో పూర్తిగా నమ్మలేము. ఆవిడకి పట్టుకు ఇంతకాలం పాటు చాలా ఆశ్చర్యపోతాం. ఆ హేమా కమిషన్కి 1 మంత్లో చేయించేది మొత్తం ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ గురించి చెప్పడానికి 10 రోజులు చాలు నాకు. నా దగ్గర ఎవడన్నా కమిషన్ పట్టుకు జడ్జి వస్తే మొత్తం ఒక 50 ఏళ్ళ నుంచి ముందు చెప్పేస్తాను. నేను ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను 2-3 కలిసి జరిగిన విషయాలని ఒక నెలల్లో చెప్పేస్తాం. చేత అన్ని రోజులు ఎందుకు పట్టింది అనేది సస్పెన్స్. దాని అలా విద్దుహోళ్ళు చేశారా? ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది ఆ అమ్మాయి, అస్తమాన పేరు చెప్పకూడదు కాబట్టి, మంచి యాక్ట్రెస్ తాడు, భావనకి జరిగిన అన్యాయం దిలీప్ చేశాడు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కమిషన్ వేశారు. లేకపోతే దాని ఒక్కదాని మీద ఎటువంటి ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వేయాలి. ఆ హేమా కమిషన్ షుడ్ హ్యావ్ డన్ ద కంప్లీట్ థరో రీసెర్చ్ R&D వర్క్ ఆన్ ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అందరిలోనూ ఉంటారు. అక్కడ మలయాళంలో జరిగింది కాబట్టి, ఆ కేసు మలయాళం వెళ్ళింది కాబట్టి ఆయన ఎంటైర్ మలయాళం ఇండస్ట్రీ మీద చేయమని వస్తే ఆవిడ చేసింది. ఎన్ని సంవత్సరాల? 5 సంవత్సరాల. దట్ ఈస్ టూ బ్లడీ లాంగ్ టైమ్ ఫర్ ఎ స్మాల్ థింగ్. అందరి గురించి తెలుసు అక్కడికి. ఏ సర్టిఫికేట్ సినిమాలకు కానించి ఇప్పటి వరకు నేను అప్పుడప్పుడు చెప్పేస్తూ ఉంటాను. డీకే చెప్పాను, ఏ సర్టిఫికేట్ కాల్ చేసి బదిలో పెడతారని చెప్పానా. చాలా చెత్త సినిమాలు అయ్యాను నేను. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మారుకుంటే ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. ఎలాగంటే వీడియోలు దొరికేస్తున్నాయి, సీడీలు దొరికేస్తున్నాయి, తర్వాత యూట్యూబ్ దొరికేస్తుంది. ప్రపంచం అంతా యూట్యూబ్లో ఉన్న ఫోటోగ్రఫీ అని దొరికేస్తున్నాయి. అవి తగ్గిపోయినాయి. లేకపోతే పటమ చెత్త సినిమాలు మలయాళం నుంచి వచ్చి ఒక సెక్షన్, ఇంకో సెక్షన్ మంచి సినిమాలు. ఆడూరు గోపాలకృష్ణ ఆర్ట్ సినిమాలు, ఆడూరు గోపాలకృష్ణ, పద్మరాజన్ గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి సినిమాలు తీశారు. తర్వాత మిడిల్ ఆఫ్ ద రోడ్ డైరెక్టర్స్ వచ్చారు, షాజీ అండ్ చాలా మంది ఉన్నారు, మంచి మంచి డైరెక్టర్లు వచ్చారు. ఓకేనా, పేరు సడన్గా గుర్తురావట్లేదు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో ఆ విధంగా మంచి సినిమాలు, ఇటు పాట ఉంటుంది, అన్నీ ఉంటుంది, మంచి సినిమాలు.
వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టు పేర్లు వచ్చినాయి, మళ్ళీ చెప్పక్కర్లేదు నేను. ఓకే, వాళ్ళందరి పేర్లు మనం ఏం చెప్పి నేను ఎక్కడ బ్యాడ్ అవుతున్నా ఎప్పుడన్నా త్రివేంద్రం వెళ్ళినప్పుడు అని చేత అందరూ వచ్చారు. ఇంకా పెద్ద స్టార్స్ ఉన్నారు ఇక్కడ. ఇటువంటి రిమార్క్ లేని ఆర్టిస్ట్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే మమ్మూటికి ఒక్కడికే లేదు. ఆయన ముస్లిం కదా, చాలా డిసిప్లిన్గా ఉంటాడు. వాళ్ళ అబ్బాయినే యాక్టర్ అవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్గా. మరి నేను అవుతాను అని చెప్పేసి అమెరికా చదువుకున్నప్పుడు వచ్చేసి అయ్యాడు, సక్సెస్ అయ్యాడు, హ్యాండ్సమ్ బాయ్. అతనికి అది అర్జెంట్కి పెళ్లి చేశారు. ముస్లిమ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తెలుసు కదా. ఇటువంటి ఎదవేషాలు చాలా మంది వేయరు, చాలా ఎదవేషాలు వేస్తారు. అక్కడ అన్ని చోట్ల గుడ్ బ్యాడ్ ఉంటుంది. సో మమ్మూటి కమ్స్ అండర్ గుడ్ యాక్టర్, కిస్ చేయడాలు అవి పెట్టుకోడు. హీరోయిన్ యాక్ట్ చేసిన డిమాండ్ చేస్తున్నా కూడా రాసేవాళ్ళు అవి రాయరు మమ్మూటికి. నేను విన్నది నిజం కూడా. ఐ థింక్ ఇండియాలో ఇంక ఏ ఆర్టిస్ట్ అంత రెస్ట్రిక్షన్స్ ఉండదు అనుకుంటాను. మరి ఆయన మతం సంబంధించి ఆయన అలా ఉండడు. మంచి సినిమాలు చేస్తాడు, కిల్లర్ కింద చేస్తాడు, నాట్ ఫర్ ఎ గర్ల్. చూసుకొని కావాలంటే మీరు. సో అలా ఒక మమ్మూటి తప్పితే మిగతా వాళ్ళు అందరికీ ఉన్నాయి. అలా అందరూ 90% పీపుల్ ఆర్ లైక్ దట్. కాకపోతే వాళ్ళు నిజంగా వాడుకున్న తర్వాత వేషాలు ఇస్తే అది పెద్ద తప్పు అవ్వదు. వాడుకున్న వేషాలు ఇవ్వకపోవటం వల్ల దెబ్బతిన్న వాళ్ళు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ఇలా చెప్పుకోలేని ఎంతమంది ఉంటారు, కోలేని కొంతమంది సంసారం చేసుకుంటూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల హస్బెండ్కి బ్యాడ్ అయిపోదు. చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు పెళ్లి అయిపోయి పిల్లలతో సెటిల్ అయిపోయి ఒకప్పుడు నన్ను ఇలా చేసేట వల్ల స్టార్ అని అందరూ డెలిబరేట్గా చెప్పలేరు. ఆ విధంగా బ్యాడే. నాట్ ఓన్లీ మలయాళం అన్నాను, ఇట్ ఈస్ దేర్ ఫర్ తెలుగు, తమిళ్, కన్నడ అన్నిట్లోనూ ఉంది. వాళ్ళ డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు కూడా ఏమైనా పీపుల్ వారు, కొంతమంది ఫిలిం పీపుల్ ప్రొడక్షన్ ఇస్తాడు వాడు, ఆ ప్రొడ్యూసర్ ఇస్తాడు వాడు, అంత ఓసీగాళ్ళు అంటారు. ఓసీ అంటే వన్ క్రెడిట్ చెత్తగాళ్ళు అప్పలాగా చేసుకుంటారు కదా ఉంటారు. ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ అంతా వస్తారు, ప్రతిది కూడా ఎడ్యుకేషన్ కూడా అప్లై అయిపోయింది అనమాట. ఫ్రీగా చెప్తారండి మీ ఇన్స్టిట్యూట్లోనే. ఒక తర్వాత నేను యూఎస్ నుంచి మాట్లాడుతుంది, 4 రోజులు అంతా అయిపోయింది, అంత స్తోమత ఉన్న అమ్మాయి. అది నేను ఇలాగా అనుకున్నానండి అంటుంది అనమాట. బట్ నవ్ ఐ అండర్స్టూడ్ విల్ పే అని ఒకటి. ఇంకోటి ఇంత డబ్బు పెట్టి నేను ఈ విధంగా నేర్చుకుంటే ఎలా ఉంటుంది నన్ను అడుగుతుంది కదా. అది తెలివితేటలో ఉపయోగించి ఫోన్ పెట్టా అన్న. అమెరికాలో కూర్చొని ఇక్కడ వాళ్ళే కదా అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ బేవర్స్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ బేవర్స్ బుద్ధి ఎక్కడ పోతుంది? ఒక ఎడ్యుకేషన్ నేర్చుకున్నప్పుడు డోంట్ స్పెండ్ మనీ. ఐఏఎస్కి వెళ్ళలేదు, ఖర్చు పెట్టలేదు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలోకి అథెంటిక్గా ప్రొఫెషనల్గా రావాలంటే దే షుడ్ స్పెండ్ మనీ విత్ గీతా కృష్ణ, నాట్ టామ్ డిక్ అండ్ స్టూపిడ్ ఇన్స్టిట్యూట్లు కాదు. వన్స్ అగర్ ఈ సందర్భంలో ఇది చెప్పానంటే డబ్బులు ఇవ్వకుండా కూడా అమ్మాయిలు దగ్గర పడుకునే వాళ్ళు ఉంటారు. మేబీ మలయాళంలో ఎక్కువ ఉన్నారేమో ఆవిడ కమిషన్ ద్వారా. అదే కమిషన్ ఈ 4 ఇండస్ట్రీ మీద కూడా వేస్తే అప్పుడు అర్థం అవుద్ది. అదే కమిషన్ కాకపోతే ఇంకొక జడ్జినో రిటైర్డ్ జడ్జినో వేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. వై గివ్ మీ ఏ కాంట్రాక్ట్, ఐ విల్ డూ ఇట్. నేను ఎందుకంటానంటే నువ్వు చేయగలవు అంటారు, చేయగలను, ధైర్యంగా చెప్పగలను, ధైర్యంగా కోర్టుకి ఇవ్వగలను. ఎవరెవరు చేశారో కూడా ఇచ్చేస్తాను నేను పేర్లు.